సో ఈ మధ్యకాలం కార్తికేయ అవ్వచ్చు, హనుమాన్ అవ్వచ్చు. సో ఇలాగా పురాణం నుంచి తీసుకొని కథల్ని ఇన్స్పిరేషన్ తోటి తయారు చేసి, సో ఈ కథలో హీరో సో ఎక్కడి నుంచో రావటం, తను ఆ నేమ్ పెట్టుకోవటం, గాడ్ నేమ్ పెట్టుకోవటం. సో ఏంటంటే పోలీస్ ఏంటి దీంట్లో బేసిక్ కథ వచ్చేసి తను చెప్పిన మీ ట్రైలర్లో చూసినట్టే పరశురామ క్షేత్రం అట్లాంటి ప్లేస్లో జరుగుతున్న కథ అనమాట. సేమ్ రెగ్యులర్ పోలీస్ లాగా, అంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రావటం అట్లా వెళ్తుంది. బట్ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే తను చెప్పిన స్క్రీన్ ప్లే నచ్చింది. చాలా రివర్స్ స్క్రీన్ ప్లే చాలా బాగా వెళ్ళాడు. ప్లస్ ఇంకోటి ఏదైతే సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంది దీంట్లో, అంటే రెగ్యులర్ పోలీస్ సినిమా కాకుండా ఒక సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్, అది నేను ఇప్పుడు చేయలేదు. అది నాకు విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. అది నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట. ఈరోజు ఆడియన్స్ కూడా డెఫినెట్గా బాగా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. ట్రైలర్ కి సినిమాకి ఏమాత్రం తగ్గదు, ఆ రేంజ్ లో ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్లో వెళ్ళి కూర్చుంటే అరే డైరెక్టర్ భలే తీసాడు, మా గోపి కూడా అద్భుతంగా చేశాడు అనేది గ్యారంటీగా అదైతే కన్ఫామ్ గా కనిపిస్తుంది.